మార్నింగ్ వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. తెలంగాణలో నాన్ స్టాప్ గా రాజకీయ అలజడి రేగుతూనే ఉంది. ఏదో ఒక రూపంలో ఆ వేడి తగ్గకుండానే కొనసాగుతోంది. లేటెస్ట్ గా కొడంగల్లోని లగచర్ల దగ్గర కలెక్టర్ ఇతర అధికారులపై జరిగిన దాడిపై విచారణ జరుగుతోంది. కావాలనే చేసిన దాడిగా దీనిని పోలీసులు భావిస్తున్నారు. అయితే పథకం ప్రకారం ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికే చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ ఇది ప్రజాగ్రహాన్ని తెలియజేస్తోందని అంటుంది. కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి అమృత్ టెండర్లలో రేవంత్ బామ్మర్ది సుజన్ రెడ్డికి కట్టబెట్టారని కంప్లైంట్లు చేశారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలకు నోటీసులు మొదలయ్యాయి. ఇలా ఎటు చూసినా ఏదో ఒక అలర్జడితో తెలంగాణ రాజకీయాలు హీట్ ఏమాత్రం తగ్గడం లేదు. సో ఇవాళ మనం ఫర్ ద పీపుల్లో ఇవాళ వీటి గురించే చర్చించుకుందాం. చర్చలో పాల్గొనడానికి కాంగ్రెస్ నుంచి ఇందిరా శోభన్ గారు ఉన్నారు, అలాగే బీఆర్ఎస్ నుంచి మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు, అలాగే బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, అలాగే పొలిటికల్ విశ్లేషకులు ప్రొఫెసర్ శేషు గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్. యా ముందుగా విశ్లేషకులతో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే నిన్నటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఎంత అల్లర్జడి జరుగుతుందో. సో కరెంటు తీసేసి నెట్ బంద్ చేసేసి 300 మంది పోలీసులు ఒక గ్రామంలో ఉండి అంతమంది రైతులను అరెస్ట్ చేశారంటే దాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అందరికి నమస్కారం. తెలుగు రాష్ట్రాల్లో మీరన్నట్టు రాజకీయాలకు కొదవలేదు. పెద్ద ఎత్తున ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నటువంటి సంఘటనలే తెలుగు రాష్ట్రాల్లో కనపడుతున్నాయి. అంటే పాలన కంటే కూడా ఎక్కువ రాజకీయాలు మనకు కనపడుతున్నాయి. ఒక వెండిక్ట పాలిటిక్స్ బాగా కనపడుతున్నట్లుగా ఈ పరిణామాలన్నీ మనకు కనపడుతున్నాయి. అయితే ముఖ్యంగా మనం చర్చలో ఇవాళ తీసుకున్నటువంటి అంశం లగచర్లలో జరిగినటువంటి దాడిని మనం ఏ విధంగా చూడాలనేటటువంటి అంశంపైనే చూడాలి. ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక ప్రాథమిక సూత్రం ఏంటంటే ప్రభుత్వము ప్రజలకు అనుకూలమైన విధానాలు చేపట్టినప్పుడు, వ్యతిరేకమైన విధానాలు చేపడుతున్నప్పుడు దానికి వ్యతిరేకంగా నిరసన చెప్పుకునేటటువంటి హక్కు రాజ్యాంగం ఇచ్చింది. నిరసన చెప్పటం అనేది వాళ్ళ ప్రాథమికమైనటువంటి హక్కుగా చూడాలి. కానీ దాడి చేయటం అనేది నేరంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఆ లగచర్లలో ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన అధికారులు, ముఖ్యంగా కలెక్టర్ పైన, తర్వాత అక్కడ కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకటరెడ్డి పైన, తర్వాత తహసీల్దార్ కారు పైన, తహసీల్దార్ పైన పెద్ద ఎత్తున దాడి జరగటాన్ని ప్రజాస్వామిక వ్యవస్థల్లో ఆహ్వానించదగినటువంటి పరిణామం కాదు. నిరసన ఎంతైనా చెప్పొచ్చు. ఇప్పుడు మల్లన్న సాగర్ సంబంధించి అది కడుతున్నప్పుడు అక్కడ భూ నిర్వాసితులందరూ కూడా పెద్ద ఎత్తున నెలల తరబడి నిరసన కార్యక్రమాన్ని చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. కాబట్టి దాడి అనేది ప్రజాస్వామ్యయుతమైనటువంటి చర్య కాదు. దాన్ని ఎవరు కూడా మనం తీసుకురాలేము. కానీ ప్రభుత్వాలు కూడా ఇలాంటి పరిశ్రమలు వచ్చినప్పుడు, ప్రాజెక్టులు కడుతున్నప్పుడు, భూసేకరణ విషయంలో ఇక్కడే కాదండి, ఇప్పుడు నర్మదా ప్రాజెక్టు కట్టినప్పుడైనా, సబర్మతి రివర్ ప్రక్షాళన చేస్తున్నప్పుడైనా, లేకపోతే మందగర కాళేశ్వరం కడుతున్నప్పుడైనా చాలా సందర్భాల్లో భూ నిర్వాసితుల నుండి వ్యతిరేకత వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇటీవల మీరు ముఖ్యమంత్రి మన అమెరికా తర్వాత దక్షిణ కొరియా పర్యటనకు వెళ్ళినప్పుడు 45,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే వాటిలలో ప్రధానంగా వచ్చినటువంటి పెట్టుబడులు ఐటీ రంగం పైన, ఫార్మా రంగం పైన వచ్చాయి. అంటే హైదరాబాదు దాని చుట్టుపక్కల ఐటీ ఎంత విస్తరణ జరుగుతుందో ఫార్మా రంగం కూడా, ఫార్మా ఇండస్ట్రీస్ కూడా అంతే విస్తరణ జరగటానికి పెట్టుబడులు వస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కొడంగల్లో ఉన్నటువంటి దుద్యాల, కొడంగల్ మండలాలు లాంటి మండలాల్లో 1358 ఎకరాలు ఈ ఫార్మా ఇండస్ట్రీస్ పెట్టడానికి సేకరించాలనేటటువంటిది ప్రారంభమైంది. దాదాపు ఒక 5 నెలల క్రితమే ఈ సమస్య అక్కడ ప్రారంభమైందండి. ఈ 1358 ఎకరాలు సేకరిస్తున్నటువంటి సందర్భంలో ప్రధానంగా ఇప్పుడు ఈ మనం సమస్యకు కేంద్ర బిందువు అయినటువంటి లగచర్ల, హకీంపేట, పోలేపల్లి, పూల్రాజ్ తండా, తర్వాత ఇంకొక తండా, మొత్తం ఒక 5 గ్రామాలకు సంబంధించినటువంటి ఇష్యూ బహిరంగ విచారణలో అటు కలెక్టర్ పైన, ఇటు కాడా చైర్మన్ అయినటువంటి వెంకటరెడ్డి పైన, తహసీల్దార్ పైన జరిగినటువంటి దాడి మనం చూసాం. ఈ 1358 ఎకరాల్లో 90 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉంది, 548 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది, 721 ఎకరాల పట్టా భూమి ఉంది. అయితే ఈ సమస్యలు ఎక్కడొస్తుందనంటే అసైన్డ్ భూమి పైన అధికారం ప్రభుత్వానికే ఉంటుందండి. మాది దళితులకు లేకపోతే ఎస్టీలకు పంచినప్పటికీ కూడా భూ సేకరణ చట్టాలు ఏం చెప్తున్నాయి, లేకపోతే ల్యాండ్ యాక్ట్స్ ఏం చెప్తుంటాయంటే భూమి పైన ప్రభుత్వానికే అంతిమ అధికారం ఉంటుంది.
ఒకవేళ ప్రభుత్వము ఇట్లాంటి పరిశ్రమలు పెట్టాలనుకున్నప్పుడు భూమిని సేకరించుకునేటటువంటి హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. ముఖ్యంగా అసైన్డ్ ల్యాండ్ లాంటి భూములకు ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు రిటర్న్ అనేటటువంటి చట్టం ఉంటుంది. దాన్ని మార్చాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దళితులకు లేకపోతే ఎస్టీలకు పూర్తి హక్కులు ఇవ్వాలని ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ అది ఇంకా ఫోర్స్ లోకి రాలేదు. అంటే ఇక్కడ సమస్యలు ఏమొస్తుందంటే 721 ఎకరాలు పట్టా భూమి ఉంది. ఆ పట్టా భూమి సంబంధించినటువంటి రైతులు, బట్ కాంపన్సేషన్ కూడా ప్రభుత్వం ఆఫర్ చేస్తుంది. ఏంటంటే దరిదాపు అక్కడ మార్కెట్ వాల్యూ 30 లక్షల రూపాయలు ఉంది ఎకరం, కానీ ప్రభుత్వం ఆఫర్ చేస్తుంది ఎంత, 10 లక్షల రూపాయలు కాంపన్సేషన్ ఇస్తామని చెప్తున్నారు. ఇంటికి భూమి కోల్పోయిన ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్తున్నారు. 125 గజాల ఒక ప్లాట్ ఇస్తామని చెప్తున్నారు. తర్వాత ఒక ఇందిరమ్మ ఇల్లు ఇస్తామనేటటువంటిది చెప్తున్నారు. అదే ప్రభుత్వం తోటి నెగోషియేషన్ తర్వాత కొంత భూమి కోల్పోతున్నటువంటి వాళ్ళకి మంచి ప్యాకేజ్ వస్తున్నప్పటికీ కూడా ఇవాళ భూముల విలువలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో భూమి హక్కుదారులు భూమి వదులుకోవటానికి సిద్ధపడటం లేదు. ప్రభుత్వాలు కూడా భవిష్యత్ అవసరాల కోసం భూమిని దాచుకోకుండా ప్రభుత్వ భూమిని రోజువారీ అవసరాల కోసం అమ్ముకుంటున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కాబట్టి ఇట్లాంటి పరిశ్రమలు పెట్టాలనుకుంటున్నప్పుడు పట్టా భూములు ఇవ్వటానికి రైతులు ఇవాళ సిద్ధపడట్లేదు. కానీ చర్చల ద్వారా, బహిరంగ విచారణ ద్వారా కొంత సంయమనం వాళ్ళు ప్రభుత్వము తర్వాత భూ నిర్వాసితులు పాటించి ఎంత కాలం పాటు సంయమనం పాటించారు? గత కొన్ని నెలలుగా దాదాపు సంవత్సర కాలంగా చేస్తున్నాము, ఇంకెంత సంయమనం పాటించాలని చెప్పేసి అనేది కదా రైతుల వెనక వాళ్ళ బాధ. అదే ఇక్కడ ఇప్పుడు ఈ ఇష్యూలో మన ముందుకు వస్తున్నటువంటి మన చర్చలకు వస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఒకవేళ కొంత మేరకు భూ నిర్వాసితులు రైతులు భూమి కోల్పోతున్నటువంటి వాళ్ళు చర్యకు దిగారు అంటే కొంత మనం అర్థం చేసుకోవచ్చు. కానీ రాజకీయ ప్రేరేపితమైనటువంటి చర్యగా ఉంటే, పొలిటికల్ మోటివేషన్ ఉంటే, ఈ చర్య వెనకాల రాజకీయ శక్తుల ప్రమేయం గనక ఉంటే దాన్ని ఆహ్వానించదగినటువంటి పరిణామం కాదు అనేటటువంటి మాటే వస్తుంది. పోలీస్ ఎంక్వైరీలో కానీ లేకపోతే అక్కడ దాడి జరిగినటువంటి సంఘటనలు కానీ చూస్తుంటే కొంత పొలిటికల్ మోటివేషన్ ఉందా దీని వెనకాల అనేటటువంటి ఒక అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ఈ సంఘటన జరిగిన తర్వాత వస్తున్నటువంటి కామెంట్స్ లో ఒక విపరీతమైనటువంటి కామెంట్ ఏంటంటే, ఈ దాడి అధికారుల పైన జరిగింది కాదు, ప్రభుత్వం పైన జరిగిన దాడిగా చూడాలనేటటువంటి ఒక కామెంట్ పొలిటికల్ లీడర్స్ నుంచి రావటం జరిగింది. అది మంచి పరిణామం కాదు. దాడులను ప్రోత్సహించేటటువంటి సంస్కృతి మంచిది కాదు ఇట్లాంటి విషయాల్లో అనేటటువంటి. నిరసన హక్కు కాబట్టి ఎంతసేపు అయినా నిరసన చెప్పుకోవచ్చు, ప్రభుత్వం దగ్గర ఎంతైనా మనం కొట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇట్లాంటి మరి ముఖ్యంగా మీరు చూడండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే రకమైన ఒక సమస్య జరుగుతుంది. కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా అక్కడ ప్రజలు ధర్నాలు చేస్తున్నారు, అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఆ సందర్భంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కూడా నిజ నిర్ధారణకు వెళ్ళి మేము ఈ యురేనియం తవ్వకాలకు వ్యతిరేకమని చెప్తున్నారు. గతంలో కూడా మనం చూసాం, ప్రజాప్రతినిధుల పైన నిరసన చూసాము, కొద్దిపాటి దాడులు చూసాము. కానీ ఇప్పుడు ఏకంగా అధికారులపైనే దాడి చేయటం అనేటటువంటిది విషయం కొంత ఎక్కడో ఇది మంచిది కాదు అనేటటువంటి అభిప్రాయాలు అయితే కలుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు అధికారులైనా మన ముఖ్యంగా కలెక్టర్ లాంటి అధికారులైనా, ఆర్డీఓలు కానీ తహసీల్దార్లు కానీ ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేసేటటువంటి ఉద్యోగులుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ పొలిటికల్ మోటివేషన్ తోటి ఇట్లాంటి దాడులు చేపించడం అనేది మంచిది కాదు అనేటటువంటి అభిప్రాయమే రాష్ట్రమంతా వ్యక్తమవుతుంది. కానీ ప్రభుత్వం కూడా కొంత ఉదారంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అక్కడ భూమి అనేది, గ్రామాల్లో భూమి అనేది వాళ్ళ సొంత ఆస్తిగా కాకుండా ఒక ప్రెస్టేజియస్ సమస్యగా భావిస్తారు. కాబట్టి దాన్ని వదులుకోవటానికి ఇష్టపడినటువంటి నేపథ్యంలో ఏ అవసరాల కోసం ప్రభుత్వం తీసుకుంటుందో వాళ్ళకి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది, వాళ్ళని అవేర్నెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ పక్షాన మరికొంత ఉదారంగా R&R ప్యాకేజీలో లాంటి విషయాల్లో కానీ ఇంకో కొంచెం 2013 భూసేకరణ చట్టానికి ముందడుగు వచ్చి వాళ్ళకి సహేతుకమైనటువంటి సమర్థనీయమైనటువంటి ప్యాకేజ్ ఇస్తే బాగుంటుంది. వాళ్ళని ఒప్పించాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వాల పైన ఉంటుంది. బట్ ఇక్కడ ప్రభుత్వ చర్య కంటే కూడా, భూ నిర్వాసితుల చర్య కంటే కూడా పొలిటికల్ మోటివేషన్ లో ఈ దాడి జరిగిందా అనేటటువంటి ఒక ప్రొజెక్షన్ అయితే, ఒక అనుమానం అయితే కలుగుతుంది. బట్ దానిపైన ఇవాళ
మాజీ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని మార్నింగ్ అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఓకే, ఈ కేసులో కాంగ్రెస్ పెద్ద వారు వచ్చారు. ఎత్తున ఇందిరా ఇన్వాల్వ్ శోభన్ గారు, అయినటువంటి వారితో మాట్లాడదాం. ముందుగా వారి నుంచి మనం తెలుసుకుందాం. శోభన్ గారు, ఇందిరా శోభన్ గారు, చెప్పండి. కలెక్టర్ గారి మీద దాడి చేయడం ఎవరైనా ఖండించాల్సింది. ఎందుకంటే ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తిని అలాగా ఎవరైనా మనం ఖండించాల్సిందే. కానీ ఆ దాడి చేయడానికి గల కారణాలేంటి, కల్పించినటువంటి పరిస్థితులు ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చింది, దేనికోసం చేయాల్సి వచ్చింది, సంవత్సర కాలం నుంచి చేస్తున్నారు, ఇవన్నీ ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యం, ఇదంతా కారణానికి కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు. మీరేం చెప్తారు మరి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగినటువంటి సంఘటనని యావత్తు తెలంగాణ సమాజం దీనిని ఖండించాల్సిన అవసరం ఉన్నది. బట్ ఇక్కడ కలెక్టర్ అనేటువంటి వ్యక్తి ఆ జిల్లాకి ప్రథమ పౌరుడు. సో అక్కడ ఉన్నటువంటి ఆ సమస్యల్ని భూసేకరణ ఏదైతే ఫార్మాసిటీ కోసం క్లస్టర్ల కోసము ఆ భూసేకరణ కోసము 1357 ఎకరాలలో కేవలం ఆ లగచర్లలో 150 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ 150 ఎకరాల కోసము రైతులతో మాట్లాడడానికి వాళ్ళు పిలిస్తే వెళ్లారు కలెక్టర్ గారు. వెళ్ళినప్పుడు దాన్ని అక్కడ ఉన్నటువంటి జెన్యున్ గా ఉన్నటువంటి రైతుల నుంచి ఎలాంటి సమస్య లేదు. బట్ ఈ సందర్భంలో కేటీఆర్ గారి పైన స్కామ్ల పైన వస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఇవాళ ఈ-రే స్కామ్ ఉందో అది గవర్నర్ దగ్గర ఫైల్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఇమీడియట్ గా అతని పైన ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా అతనే ఉన్నాడు. ఆల్రెడీ అరవింద్ గారు ఎంక్వైరీ అయిపోయింది, నెక్స్ట్ ఈయనదే ఉంది. కాబట్టి ఈ సందర్భంలో ఇది సైడ్ ట్రాక్ పట్టేయాలంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇలాకాల్లోనే లా అండ్ ఆర్డర్ ప్రాపర్ గా లేదు అన్న ఉద్దేశంతో దీనిని ఒక కుట్రపూరి కోణంలో మాత్రమే ఈ దాడికి పాల్పడినట్టుగా అక్కడ అలజడిని సృష్టించినట్టుగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పరిస్థితి వాళ్ళే క్రియేట్ చేశారు. మరి ఇంత చదువుకున్నటువంటి ఇంత టెక్నాలజీ వాడే మేధావులకి మరి ఫోన్ ద్వారా కాల్స్ మాట్లాడినప్పుడు ఇది తర్వాత ఆటోమేటిక్ గా పోలీస్ ఎంక్వైరీలో ట్రేస్ అవుతుందన్న మరి ఆ ఇంత లాజిక్ ఎట్లా మర్చిపోయారో నాకు అర్థం కాల. ఇవాళ 50 మందిని అరెస్ట్ చేస్తే ఒకే వ్యక్తి 40 సార్లు మాట్లాడి ఆయన ప్రధాన అనుచరుడుగా ఇవాళ నరేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ అక్కడ ఆయన ద్వారా ఇవాళ ఇది జరిగినట్టుగా గుర్తించారు. ఆయన కేటీఆర్ తో మాట్లాడినట్టుగా కూడా మనకి ఫోన్ రికార్డులకు మనకి డేటా ద్వారా బయటకు వచ్చింది. ప్రతిదీ కూడా ఎంక్వైరీలు వచ్చేస్తుంది కదా, మనం దాచితే దాగే పరిస్థితి లేదు కదా. అందుకే సత్యమేవ జయతే అని చెప్పినారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాల అధికారం ఇస్తే భూసేకరణకు సంబంధించి దాదాపు ఫార్మాసిటీ కోసము మీరు గతంలో 16,000 ఎకరాలు మీరు ల్యాండ్ అక్వైజేషన్ కోసం చేశారు. మరి చేసినప్పుడు ఇలాంటి నిరసన తెలిపినారు కదా. ఇట్లానే కాంగ్రెస్ పార్టీలు వచ్చి అక్కడ మీ దగ్గర వచ్చి రాజకీయం చేసినారా? కానీ ల్యాండ్ అక్వేషన్ కోసము 2000 యాక్ట్ ప్రకారంగా R&R చట్టంలో ఉన్నటువంటి నిబంధన ప్రకారంగా ఇవాళ మార్కెట్ రేట్ కి 5 రెట్లు పెంచి ఇవ్వాలని చెప్పేసి ప్రజాక్షేత్రంలో కొట్లాడడం, న్యాయపరంగా కోర్టులకు వెళ్ళాం. కోర్టు ద్వారా కొద్ది మందికి చెక్కులు కూడా అందించే ప్రయత్నం ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి మేము ఆ పని చేశాం. బట్ ఇవాళ మీరు అది వదిలేసి కేవలం మీ రాజకీయ కోణం కోసం, మీ పబ్బం కోసం, మీ అస్తిత్వం కోసం మాత్రమే ఇవాళ ఈ రకమైనటువంటి చర్యలకి పాల్పడము దుర్మార్గం. ఇది సరిపోదనకుండా కేటీఆర్ గారు ఆయన భాగవతాన్ని తీసుకెళ్లి ఢిల్లీ మెట్లెక్కి ఢిల్లీలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ ఈ వాటి కోసము రేవంత్ రెడ్డి గారు చాలా దారుణంగా ముఖ్యమంత్రి గారు 300 కోట్ల రూపాయలు ప్రజాస్వామ్యంతోని పబ్లిసిటీ కోసం యాడ్స్ ఇచ్చారని చెప్పారు. అసలు అందులో ఏదైనా వాస్తవం ఉన్నదా? ఆ పేపర్ అసలు దానికి సంబంధించిన పేపరా? ఇంత దారుణమైనటువంటి రోజు ఎందుకు బొక్కబోర్లు పెడతారు? తెలంగాణ ఇజ్జత్ ఆల్రెడీ మీ చెల్లె తీసింది, మరింత ఇజ్జత్ నువ్వు నీకెందుకు? ఆ రాష్ట్ర ఢిల్లీ గడ్డ మీద కూర్చొని కాంగ్రెస్ పార్టీ ఏదో చేయబోతున్నది. ఇవాళ దేశవ్యాప్తంగా ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఇవాళ జరిగే ఎన్నికల్లో బీజేపీకి బి టీమ్ గా పనిచేస్తూ వాళ్ళకి లబ్ధి చేకూర్చడం కోసమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇలా ఉందని చెప్పడం కోసమే, రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ ని డామేజ్ చేయడం కోసమే ఇవాళ ఈ రకమైనటువంటి చర్యలకి పాల్పడితే చెప్పక తప్పట్లే. రెండో విషయం ఏంటి అనంటే కేటీఆర్ గారు అమృత్ టెండర్లకు సంబంధించి మాట్లాడుతున్నారు. సుజన్ రెడ్డి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారికి ఏమైనా సొంత బామర్దా అండి? కాదు కదా. కందాల ఉపేందర్ రెడ్డి బిడ్డ మగడు, ఆయన ఎవరు ఆలసుట్టమే కదా. మరి అలాంటప్పుడు ఎందుకు ఇది పదే ఆపాదిస్తున్నారు? ఆయన మీ పాటలు చేర్చుకుందే టెండర్ల కోసము, ఆయనకు ఆ తర్వాత టెండర్లు ఇచ్చింది మీరు కదా. మీరు ఇచ్చిన టెండర్ల గురించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు దాన్ని ఆపాదించి మమ్మల్ని బద్నాం చేసే పరిస్థితిలో ఉన్నారు? మొన్నటి దాకా రేవంత్ రెడ్డి సోదరుల మీద పడ్డారు, వాళ్ళు సైలెంట్ అయ్యేసరికి మళ్ళీ ఇప్పుడు ఈ బామాడిది అని చెప్పేసి కొత్త పిక్చర్ ముందుకు తీసుకొస్తున్నారు. మీలాగా పరివార్ కుటుంబ సమేతంగా రాజకీయాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నదని గుర్తుపెట్టుకోండి. మీరు కేవలం ఈ రోజు వరకు కూడా బామాడి తప్ప మూడో వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి ఉందా మీ పార్టీలో? వేరే వాళ్ళు మాట్లాడుతున్నారా? లేదు కదా. ఇంకా కూడా మారకపోతే ఎట్లా మీ వైఖరి? ఆ అహంకారం ఇంకా తగ్గనే లేదు. పవర్ పోయినా ఏదో చింత వచ్చినా పులుపు చావదన్నట్టు అధికారం పోయినా ఇంకా మీలో ఎలాంటి మార్పు రాలేదు. ఇది ప్రజలు మాట్లాడుకుంటున్నారు గ్రౌండ్ లో.
ఓపిక ఉండండి 4 రోజులు. అధికారం శాశ్వతం కాదు ఎవరికి కూడా. ఓకే. ఇవాళ ఇవాళ జరిగినటువంటి నేపథ్యంలో ప్రతి విషయాన్ని కూడా ఇవాళ ఒక కలెక్టర్ పైన మీరు ఆ రకమైనటువంటి చేసిన అంటే యావత్తు ప్రభుత్వ వ్యవస్థను మీరు అవమానించినట్లు అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ రాజకీయంగా నువ్వు నేను పార్టీ పరంగా ఎంతైనా కొట్లాడుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ ప్రభుత్వ పరంగా పనిచేసేటువంటి అధికారుల పైన ఆ రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసి ఏ రకమైన పని తీసుకుంటాం మనం వాళ్ళతోటి? అధికారులకు స్వేచ్ఛ ఇవ్వాలి కదా. మీలాగా ఒక కుచితమైనటువంటి భావంతో ఉండి మీరు ఏది ఆర్డర్ పాస్ చేస్తారు క్షేత్రస్థాయిలోనే జరగాలనే విధంగా ఇవాళ ఏమంటారు రేవంత్ రెడ్డి గారి సర్కార్లో ఆ పరిస్థితి లేదు. అధికారులకి స్వేచ్ఛ ఉంది, పని చేసుకునే విధంగా ఉంది. ఆయన ఒక చాలా సౌమ్యమైనటువంటి కలెక్టర్, పేషెన్స్ గా ఓపిక వింటున్నాడు. మరి విజువల్స్ చూస్తున్నారు అవన్నీ కూడా. కాబట్టి ఎప్పుడు కూడా తప్పు చేసిన వాడు ఈ ఏమంటారు చట్టం నుంచి తప్పించుకోవాలని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ని బగ్గోలు పెట్టినా కూడా ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ కూడా మరీ ఆలోచించి ఆచి చూసి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు వాళ్ళని కాపాడే ప్రయత్నంలో ఏమైనా మీరు చేసినట్లయితే, మీ రాజకీయ కోణ లబ్ధి కోసం కనుక ఏమైనా చేసినట్లయితే తెలంగాణ సమాజం వాళ్ళని ఎప్పటికీ కూడా నమ్మదు, హర్షించదు అన్నది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, మల్లయ్య యాదవ్ గారు, సో ఈ దాడి అంతా కూడా కుట్రే అని చెప్పేసి చెప్తున్నారు. దీని వెనకాల మీ నేతలు ఉన్నారు. రైతుల రూపంలో ఉన్నది రైతులు కాదు, వాళ్ళంతా బీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్పేసి దీని వెనకాల ఒక ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో పట్నం నరేందర్ రెడ్డి ఇప్పటికే 10 సార్లు కేటీఆర్తో మాట్లాడారని చెప్పి కూడా అంటున్నారు. ఇదంతా మీ స్వహస్తాలతో మీ దగ్గరుండి చేయించారని చెప్పేసి కాంగ్రెస్ నేతల ఆరోపణ. దీనిపై మీరేం చెప్తారు? వాళ్ళ వైఫల్యాన్ని ఒప్పుకోలేక అధికారం ఉంది కదా అని చెప్పేసి వేరే వాళ్ళ మీద అక్కసు తీర్చుకోవడానికి కేసులు పెట్టి జైల్లో పంపించే ప్రయత్నం చేస్తున్నారు, అబండాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏ సంబంధం లేదు. ఈ రోజు అక్కడ ఫార్మా కంపెనీ వల్ల నష్టపోతున్న భూములు కోల్పోతున్న రైతుల్ని కూర్చోబెట్టి మాట్లాడాల్సిన బాధ్యత అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఉంది. కలెక్టర్ గారు పోయేసి మామూలుగా ఏదో మీటింగ్ పెడుతున్నారు అని అంటే గుంజుకుంటారేమో, ఇక మాకు ఏం చేస్తారో ఏమో అనే ఒక అభద్రతా భావానికి గురైన వాళ్ళు ఉన్న 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఆ చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో తండవాసులు, వాళ్ళందరూ కూడా ఈ వృద్ధి కోల్పోతే మా పరిస్థితి ఏంది అనే ఒక ఆందోళనలో దాదాపుగా మొదలైన కానించి ఇప్పటి వరకు పట్టించుకున్న నాదుడు లేక తీసుకుంటారనే అభద్రతా భావంతో ప్రత్యామ్నాయం అవపడక వాళ్లకు వాళ్ళు చేసిన దాడిని వేరే వాళ్ళు చేపించారు అని చెప్పేసి చిత్రీకరించే ప్రయత్నం చేస్తే దానికి రేపు న్యాయస్థానాలు ఉంటాయి. ఇవాళ మామూలుగా ఒక కుటుంబ సభ్యులుగా పట్నం నరేందర్ రెడ్డి గారితో స్థానిక శాసనసభ్యుడు కాబట్టి గతం మొన్నటి వరకు ఇప్పుడు కూడా ఉన్న సంబంధాల మేరకు అక్కడ ఉన్నోళ్ళు ఎవరైనా మాట్లాడుతుంటారు. మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు ఇక మామూలుగా దీనికోసమే అని చెప్పేసి అంటే ఎట్లా? ఇప్పుడు మా నియోజకవర్గంలో కూడా మాకు నిత్యము కార్యకర్తలతో సత్సంబంధాలు ఉంటాయి. రోజు మాట్లాడేటోళ్ళు ఉంటారు, రోజుకు 4 సార్లు మాట్లాడేటోళ్ళు కూడా ఉంటారు. అంటే కేవలం ఏదో దాడులు చేయడానికో లేకపోతే ప్రభుత్వం మీద ఏదో చేయడానికి అని కాదు కదా. మాకు సత్సంబంధాలు ఉంటాయి, అవినాబంధం ఉంటుంది, రాజకీయ పరమైన అంశాలు ఉంటాయి. ఏ ఉన్నా కానీ మాట్లాడుకోవటం. ఈయన ఫోన్ చేసింది కాబట్టి ఈయన అంటే ఊరిని ఒక్కళ్ళే ఉసిగొల్పే అంత పరిస్థితి, ఆ ప్రభావం మా బీఆర్ఎస్ నాయకుడు ఉందని చెప్పేసి మీరు ఒప్పుకుంటున్నారు. సరే, దానివల్ల జరిగింది ఏంటి? వాళ్ళని అందరినీ ప్రొటెక్ట్ చేయడానికి ఆయన కూడా అక్కడ బయట నుంచి పోయిన వ్యక్తి కాదు కదా, ఆ గ్రామస్తుడు, ఆయనకు కూడా కోల్పోయి ఉంటది. అంటే ఒక రాజకీయం చేసినంత మాత్రాన ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్త అయితే ఇక ప్రభుత్వం కోల్పోతున్న దేంట్లో కూడా పాల్గొనకూడదు, లేకపోతే మిగతా వాళ్ళతో పాటు కుటుంబ సభ్యుల మాదిరిగా బాధితుడిగా అక్కడ పోకూడదా? ఇది ఎక్కడ న్యాయమండి? ఉన్న వాస్తవాన్ని మీ వైఫల్యాన్ని మీరు ఒప్పుకోక ప్రభుత్వం ఈ రోజు ప్రజలకి ఇగో కాదు, రేపు ఒకవేళ ఏదైనా జరగడానికి నష్టం మీకు ఏమైనా జరిగితే మీకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది, ఈ రకంగా భద్రత కల్పిస్తుంది అని చెప్పాల్సిన నాయకులు ఏదో మేము చేస్తున్నామని చెప్పి హుకుం జారీ చేసి ఆ హుకుం ప్రకారం మీరు అందరూ జీవుదూరు అని చెప్పేసి అనాలే, లేకపోతే ఇయ్యకపోతే మేము ఏమన్నా చేస్తామని చెప్పేసి అధికారులను అక్కడ పంపించేసి మీరు ఇయ్యాల్సిందే అని చెప్పి నోటీసులు ఇచ్చి ఇచ్చేస్తే వాళ్ళకి ప్రత్యామ్నాయం దొరకక ఏం చేస్తారు? ఇవాళ కొత్తగా జరిగినాయా? టిఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా ఆదిలాబాద్ లో జరిగినాయి. గుత్తుకోయలు వచ్చేసి మామూలుగా అధికారుల మీద మామూలుగా దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం వేరే ఏం అవపడదు. ఇక ఉన్నది మామూలుగా చేతిలో ఉన్న కర్రో రాయో లేకపోతే చేసుకోవడానికి భూమి, ఈ 2 తప్ప వేరే అవపడవు. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ అమాయకత్వంతో ఒకవేళ ఏదన్నా ఉంటే అక్కడ ఇబ్బంది పడి ఉండొచ్చు. జరిగింది అందరూ కూడా మామూలుగా ఖండిస్తున్నాం, మేమేమో దాన్ని సమర్థించట్లేదు. కానీ ఇది ఇంకొకళ్ళ మీద రుద్దటం అనేది ప్రభుత్వం మంచి పద్ధతి కాదు. ప్రతిపక్షాలు ఉంటే వాళ్ళు చేయించారు,
సాక్ష్యాలు సురేష్ అనే వ్యక్తి బయటపెట్టండి. నరేందర్ అదండి. రెడ్డితో 40 సార్లు మాట్లాడారు అంటున్నారు. అలాగే అదే టైంలో కేటీఆర్ తో పట్నం నరేందర్ రెడ్డి 10 సార్లు మాట్లాడారు అంటున్నారు. మరి దీనికి మీ సమాధానం ఏంటి? ఈ ఒక్కరోజు కొత్త కాదు కదా. ఉమ్. అంటే కేటీఆర్ ఆల్రెడీ గారితోనే అరెస్ట్ కూడా మేము జరిగిందండి. ఉండండి. పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఏమండి? అనా ఒక్క ఇప్పుడు వ్యక్తి అనా ఒక ఆగక్క చిన్న ఆగక్క interruption. ఆగక్క నువ్వు అలా ఆగక్క. ఒక్కటే సెకండ్ మాట్లాడినాక interruption. 15 నిమిషాలు ఒక మాట్లాడడం వ్యక్తి మీకు no, no, no. పట్టలేదా? ఒక వ్యక్తి మీకు ఒక పట్టలేదా? పని కోసం 40 సార్లు చేయడు కదా ఏ పని ఉన్నా 40 సార్లు కంటిన్యూగా మాట్లాడిందంటే తప్పకుండా అనుమానం అన్నది రేకెత్తుతుంది. అది మీరే అక్కడ క్రియేట్ చేసి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు 40 సార్లు ఒక్కోసారి కొన్ని సందర్భాలలో 100 సార్లు కూడా మాట్లాడితే దానికి రిలేటెడా కాదా అనేది కూడా మీరు వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ మేము కేసులు పెడతాం, తర్వాత మీరు రుజువు చేపించుకోండి, ఇవాళ మేము బురదేస్తాం, మీరు తర్వాత కడుక్కోండి అని అంటే ఎట్లాగో చట్టం మామూలుగా రేపు జరగాల్సింది జరుగుతుంది. న్యాయపరంగా మాకున్న ఆ సాక్ష్యాధారాల ప్రకారం మేము తప్పకుండా న్యాయస్థానంలో పోరాడతాం, జరగాల్సింది జరుగుతుంది. కానీ ఈ లోపల మాకు అవకాశం ఉంది కదా, అధికారులు మా చేతులు ఉన్నారు కదా, అధికారం మా చేతులు ఉన్నది కదా, మేము ఎవరి మీదనన్నా కేసులు పెడతాము, కేసు పెట్టిన తర్వాత మీ సావేదే మీరు చావురు అనే రకమైన భావన ప్రవర్తన మంచిది కాదు ఈ అధికార పార్టీకి. అంటే ప్రతిపక్షం అన్నంత మాత్రాన ఇక కేవలం మీరు ఏం చేస్తే అది మామూలుగా చూస్తూ ఊరుకుంటారు, ఏం మాట్లాడరు. ఒకవేళ ఎక్కడన్నా ఏదైనా మాట్లాడితే అది మీరే మాట్లాడించారు అని చెప్పేసి అబండాలు వేయటమో లేకపోతే ఇంకా వేరే రకమైన దుష్ప్రచారం చేయటం అనేది కూడా మంచి సభ్యత కాదు. సరే, ఒకవేళ రాజకీయంగా ఎదుర్కోవాల్సి వస్తే డెఫినెట్ గా ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు చేసే ఆగడాల్ని అడ్డుకోవడంతో పాటు మేము ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తే ఎదుర్కొంటాం. అందులో ఎక్కడ వెనకడుగు వేసేది లేదు. కాకపోతే ప్రజలకి ఈ రోజు నష్టం జరుగుతుంటే ఆ నష్టాన్ని ఏ రకంగా మనం భర్తీ చేయాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎట్లా చేయాలనేది వదిలిపెట్టి ఇవాళ రైతుల్ని అర్ధరాత్రిపై సంఖ్యలేసి తీసుకుపోయి అరెస్టులు చేసుకుంటూ భయభ్రాంతులు చేసే పరిస్థితి వస్తే రాష్ట్రంలో, అది సొంత నియోజకవర్గం, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్ట, ఎవరికన్నా ప్రజలకు రక్షణ ఉన్నట్ట, నిత్యం ఏం జరుగుతుంది రాష్ట్రంలో? వీటన్నిటిని పునరాలోచించుకోవాల్సిన బాధ్యత ఉంది. సంవత్సరమే అవుతుంది, ఇంకా సంవత్సరం కూడా కాలే, ఇంకా నెల బాధ్యత ఉంది. సంవత్సరానికి 4 సంవత్సరాలు పరిపాలన చేయాలి. అన్ని వర్గాల ప్రజలు ఈ రకంగా ప్రభుత్వం మీద తిరగబడే పరిస్థితి, అసహనం పెరిగే పరిస్థితి వస్తే ఎక్కడ జరుగుతుంది లోపం అనేది పునరాలోచించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈ ప్రతిపక్షాల మీద అబండాలు వేసి మామూలుగా మేము పొద్దున్నే వచ్చి జైల్లోకి పంపిస్తాం, లేకపోతే రాత్రి అర్ధరాత్రి వచ్చి ఎత్తుకొని వస్తాం, మా దగ్గర అధికారం ఉంది, ఇవాళ పోలీసు అధికారులు మేము ఎట్లా చెప్తారు తింటారు అని పోలీసు వ్యవస్థను వాడుకున్నాం, చట్టాన్ని వాడుకుందాం అనే ప్రయత్నం చేస్తే, ఇది ప్రజాస్వామ్యంలో ఇటువంటి చాలా జరిగినాయి. చాలా మంది మామూలుగా పోయిర్రు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కాబట్టి ఉన్న వాస్తవాన్ని తెలుసుకోండి. ప్రజల్ని మామూలుగా అక్కడ జరుగుతున్న నష్టాన్ని, ఇబ్బంది పడుతున్న రైతుల్ని ఏ రకంగా ఆదుకుంటాం అనేది ప్రత్యామ్నాయంగా ఫస్ట్ ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. అది వదిలిపెట్టి రైతులకు సంఖ్యలు వేసి అర్ధరాత్రి తీసుకుపోయి స్టేషన్లలో కూర్చోబెట్టి జైలుకు పంపిస్తున్నారంటే మరి మాది రైతన్న రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పారు. బీజేపీ వర్షన్ కూడా విందాం. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, సో కొడంగల్లో ఇందిరమ్మ రాజ్యం నడుస్తోంది. చాలా కొన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ ఎమర్జెన్సీ చూస్తున్నామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్న వాదన. సో మరి ఈ దాడిని అధికారులపై, కలెక్టర్పై దాడిని ఎలా చూడాలంటారు? మీ స్టాండ్ ఏంటి? అలాగే అక్కడున్న రైతులకు సంబంధించి 300 మంది పోలీసులు వచ్చి, అంటే వాళ్ళు ఏమన్నా ఉగ్రవాదులా లేకపోతే ఏంటో తెలీదు, ఒక ఊరిలో 300 మంది పోలీసులు వచ్చి దొరికిన వాళ్ళని దొరికినట్టుగా తీసుకెళ్లిపోయారు. సో దీన్ని ఎలా చూస్తారు? మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఫస్ట్ అయితే రైతులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ట్రాన్స్పోర్టర్ కావచ్చు, టోకెన్ చేసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆ రకంగా దాడి చేయడానికి ఉచికొల్పడం అన్నది అది మంచిది కాదు ఎవరైనా చేసి ఉంటే. అలాగే రైతులు కూడా ఎవరో చెప్తే వినడం అది వాళ్ళు దాడి చేయడం ఆ రైతులు కూడా మంచిది కాదు. దాన్ని మేము ఖండిస్తున్నాం. ఈ రకంగా ఉంటే ఎవరు కూడా అధికారులు ఇటువంటి విషయాల మీద ప్రజలు పోవడానికి భయపడతారు. పబ్లిక్ మీటింగ్స్ లో అధికారులు పార్టిసిపేట్ చేయడానికి భయపడతారు. వ్యవస్థ నడవాలంటే ప్రభుత్వం నిర్ణయం మేరకు అధికారులంతా కూడా పనిచేస్తారు. కానీ ఆ దాడిని మేము ఖండిస్తూనే ప్రభుత్వం యొక్క పాత్ర, ప్రభుత్వం యొక్క అప్రోచ్ విధానం ఎక్కడో లోపం ఉన్నది. ఇది ప్రభుత్వం ఆలోచించుకోవాలి. మీరు చూడండి, అన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 మాసాల్లో ఏవైతే ఇష్యూస్ టేకప్ చేసిందో అవన్నీ కూడా రివర్స్ అవుతా ఉన్నాయి. బీట్ హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, కులనగన కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అన్ని కూడా రివర్స్ అవుతా ఉన్నాయి. అంటే ఎక్కడో ఒక చోట సర్కార్ యొక్క అప్రోచ్ విధానం
సంబంధిత వ్యక్తుల్ని మెంటల్ గా ప్రిపేర్ చేయని కారణంగా, ముందస్తుగా ప్లాన్ లేని కారణంగా ఈ రకమైనటువంటి తొందరపాటు చర్యలతోని ఆ యొక్క పని మొదలు పెట్టడం కారణంగా ప్రజల్లో తిరుగుబాటు వస్తా ఉన్నది. ఇంకోటి నిర్ణయం ఎక్కడ, ముఖ్యమంత్రి గారి యొక్క కాన్సెన్స్ లో ఒక పెద్ద ఇండస్ట్రీ రావాలి, అది ఎవరికైనా తర్వాత మాట, ఇండస్ట్రీ రావాలి, నా ప్రాంతం మొత్తం కూడా డెవలప్ కావాలి. ఆనాడు ఇందిరాగాంధీ గారు మెదక్ లో ఎస్టాబ్లిష్ చేస్తారు ఇండస్ట్రియల్ ఏరియా మొత్తంగా కూడా, ఆ రకంగా నాకు కూడా పేరు రావాలి అని అనుకొని వారి దగ్గర జనావాసాల దగ్గర కాస్ట్లీ భూములు, దట్టు ప్రైవేట్ భూములు అన్ని కూడా తీసేసుకొని ఒక ఫార్మా ఇండస్ట్రీ సెటప్ చేయడం కోసం అంటే అది ఏ కోశాలకు కూడా అడ్వైజబుల్ కాదు. ఇటువంటి ఒక పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఏవి కూడాను చాలా దూరంగా, జనావాసాల దూరంగా, పొల్యూషన్ ఉన్నా కానీ ఇండస్ట్రీ అటువంటి ప్రాంతాల్లో పెట్టాలి. దట్టు గవర్నమెంట్ స్టాండ్స్ లో పెట్టే ప్రయత్నం చేయాలి. అది చేయని కారణంగా రైతులంతా కూడా ఎక్కడ చూసినా గానీ కాస్ట్లీ భూములు తీసుకున్నప్పుడు మినిమం వారి యొక్క కాంపెన్సేషన్ ఏమని చెప్తా ఉన్నది. R&R ప్యాకేజ్ ఏ కోసం ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు. ఎందుకు ఆ రైతులు కష్టపడి సంపాదించుకున్న భూములు వాటి మీదే నమ్ముకొని వారి జీవితాలు రైతులు ఆ భూముల్ని వదుకోవడానికి ఎవ్వరు కూడా సిద్ధపడరు. ప్రెస్టేజ్ ఇష్యూ ఉంటది, స్వాభిమానం కోసం రైతులు ఊర్లలో గౌరవంగా బతుకుతారు ఆ భూమి ఉందని చెప్పేసి. సంబంధాలు కూడా పల్లెల్లో ఇవ్వడం తీసుకోవడం కూడా భూమి మీదనే ఉంటది. మీరు భూములు లాక్కుంటారు, తర్వాత వేరే ల్యాండ్ దొరకదు, పైసలు ఇచ్చేస్తే 4 రోజులు ఖర్చు అయిపోతాయి, పిల్లల భవిష్యత్తు తలరాతలు మారిపోతాయి. ఇవన్నీ కూడా చూసినాం మేము. మా దగ్గర ఆర్మూర్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కట్టారండి, అనేక గ్రామాలు ముక్కిపోయినాయి. ఇప్పటికి కూడా ఇంకా కేసులు నడుస్తా ఉన్నాయి. ఇప్పటికి ఇంకా 18 గ్రామాల వాళ్ళకు కాంపెన్సేషన్ ఎనౌన్స్ చేసి ఇవ్వాల్సినటువంటి ఉన్నాయి. ఇప్పటికి 500, 2000 ఈ రకంగా ఇక్కడ చొప్పున బాయికి 200 ఈ రకంగా ఆనాడు ఇచ్చినటువంటి ఒక అవార్డు దాని మీద కొట్టాడుతూ ఉన్నారు. ఈ రకంగా ప్రభుత్వ నిర్ణయాలు ఏ కోశాన కూడా హర్షణీయం కాదు, స్వాగతించదగిన విషయాలు కాదు. ఎక్కడో కొంచెం అధికారులలో కూడా బహుశా ఆ యొక్క మైండ్ అప్లై చేయట్లేదు. అధికారులు ప్లాన్ చేసి ప్రభుత్వానికి బాసటగా నిలబడాలి. ఏ రకంగా అంటే అజిత్ దోవల్ గారు ఉన్నటువంటి అడ్వైజర్ గా, రక్షణ శాఖ అడ్వైజర్ గా ప్రధానమంత్రి గారికి ఉన్నారు. రిటైర్ అయిన తర్వాత కూడా ఈ దేశంలో అనేక మంచి పెద్ద ఇష్యూస్ ని కూడా చర్చలతోని మాట్లాడి వాళ్ళందరూ కూడా విశ్వాసంలో తీసుకొని మంచి వాతావరణ నిర్మాణం చేస్తా ఉన్నారు. ల్యాండ్ ఆర్డర్ కశ్మీర్ ఇష్యూ ఏ రకంగా సాల్వ్ అయిందండి? ఎన్నిసార్లు అజిత్ దోవల్ గారు కాశ్మీర్కి వెళ్ళారు, ఎన్ని సంస్థలతో మాట్లాడినారు, ఇండివిజువల్ గా పోయి మాట్లాడినారు, కలిసినారు, పర్సనల్ ఛాయనారు, గల్లీలో పోయినారు. ఒక్కొక్క విశ్వసనీయమైనటువంటి ఒక వాతావరణం నిర్మాణం చేసినారు. తర్వాత చర్చలు ఫైనల్ గా అందరూ కూర్చొని క్లోజ్ చేసినారు. ఆ రకంగా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకొని గ్రౌండింగ్ చేస్తున్నప్పుడు ఇది పద్ధతి కాదు. ఎక్కువ కూడా మోరోవర్ ఆ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి. వాస్తవంగా టౌన్ కు దగ్గర ప్రజలు నివసించే ప్రాంతాల్లో అటువంటి ఒక పొల్యూటెడ్ ఇండస్ట్రీని సెటప్ చేయడం అనే ఆలోచనే కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా ప్రెస్ చేసుకోవద్దు. ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రం అంతా ఒక్కటి, ఈ రాష్ట్ర ప్రజలంతా కుటుంబం అనుకోవాలి. ఎక్కడ సెటప్ చేస్తే ఏమున్నా మీకే పేరు వస్తుందిగా. నా కాన్సెప్ట్ లో పేరు రావాలి, పెట్టాలి, నా కాన్సెప్ట్ కి సంబంధించిన వాళ్ళకు రావాలి ఇండస్ట్రీ. ఇది ఏ క్వశ్చన్ కూడా హర్షణీయం కాదు. తొందరపాటు పడుతున్నారు, స్పీడప్ తగ్గేయండి. మళ్ళా రెచ్చిపోయి ఏమైతుంది, భాష మొత్తం కూడా కంట్రోల్ తప్పుతుంది. ముఖ్యమంత్రి స్థాయిలో బుల్డోజర్ వేసి తొక్తా, కాళ్ళ కింద నరిచేస్తా, తొక్కేస్తా, ఈ భాష మాట్లాడద్దు. ఏ కోశాన కూడా స్వాగతించదు. ఇది దీన్ని శోభ వర్ణే తీసుకురాదు ప్రభుత్వానికి. కాబట్టి నవ్వుకుంటారు. ఎవరో కాదు, ప్రజలైతే కోపంతో ఉంటారనుకోండి. సొంత కాంగ్రెస్ నాయకులు నవ్వుకుంటా ఉన్నారు, రూమ్లలో దావత్ తీసుకుంటా ఉన్నారు. ఆ విషయం వారు తెలియదా? కాబట్టి రెచ్చిపోయి ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తా ఉంటే 6 మాసాల్లో ఇంకా మార్పు అనే మాట్లాడుతూ ఉన్నారు నాయకులంతా కూడా. ముఖ్యమంత్రి మార్చేస్తారని చెప్పేసి మేము కోరుకోవడం లేదు, మార్చాలని చెప్పేసి ప్రభుత్వం పడిపోవాలని కోరుకోవడం లేదు.
ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో డెవలప్ కావాలి, ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం తప్ప ప్రభుత్వం 5 ఏళ్ళ నుండి డిస్టర్బెన్స్ లేకుండా రాజకీయ కొట్లాటలో టైం వేస్ట్ కాకుండా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ అది జరుగుతుందా? ఎక్కడన్నా ముందస్తు మీటింగ్ జరుగుతుందా? ఏం జరుగుతుందో అయిన తర్వాత చూస్తా ఉన్నది ముఖ్యమంత్రి కూడా కొట్లాటలు అయిన తర్వాత. మరోవర్ సర్కార్ కూడా ఇప్పటికన్నా ఆ అమాయక ప్రజలు ఎవరికి తప్పుదారి పడ్డారు, ఆ యొక్క మాటలకు మరి నమ్మి ముందుకు పోయినారో వాళ్ళని మాఫీ చేసి వాళ్ళని వదిలేని కల్ప్రిట్స్ ఎవరైతే ఉండి ఉంటారో ఇవాళ అరెస్ట్ చేసినట్టు చూస్తాం మనం పట్నం నరేంద్ర రెడ్డి గారు. అటువంటి రియల్ గా ఎవరైనా ఉంటే అరెస్ట్ చేయండి, మీరు స్టెన్ యాక్షన్ తీసుకోండి. కాదంటే అమాయక రైతులు ఇబ్బంది పెట్టకండి. మొన్న ఈ మధ్యనే అనేక కేసులు ఉన్నాయి. ముఖ్యమంత్రి ఒకటే స్ట్రోక్ తో ఎవరిని కేసులు లేదని చెప్పిన స్టూడెంట్స్ యొక్క ఇష్యూస్ మీద. సో ప్రొఫెసర్ శేషు గారు, అంటే కొడంగల్లో ఇందిరమ్మ పాలన నడుస్తుంది, ఎమర్జెన్సీ ఇదే అని చెప్పేసి మన సోషల్ మీడియాలో కానీ బీఆర్ఎస్ నేతలు కానీ చేస్తున్న ఒక ఆరోపణ. సో ఇంత నిర్బంధ పాలన అవసరం అంటారా? ఎక్కడికక్కడ కరెంటు కట్ చేసేసి నెట్ లేకుండా, అంటే ఇంత మనం విజువల్స్లో చూస్తున్నాం. ఎంత ప్రజాగ్రహం ఎందుకు వస్తుంది అంటారు? ఏం కోల్పోతే వస్తుంది అంటారు? ఇప్పుడు అక్కడ సమస్య ఎదురైనటువంటి ప్రాంతంలో ప్రభుత్వాలు ఇమీడియట్ గా చేసేటటువంటి చర్యలు ఏంటంటే దుద్యాల మండలంలోను, కొడంగల్ మండలంలోను, ఇంకొక మండలంలోను ఇంటర్నెట్ బంద్ చేశారు. అంటే కమ్యూనికేషన్ ఫాస్ట్ గా ప్రజల మధ్య సర్క్యులేట్ అవ్వకూడదు, సమస్య మరింత పెద్దది కాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాలు చేపట్టేటటువంటి చర్యల్లో భాగంగానే ఇంటర్నెట్ కట్ చేయటము, ముందస్తు అరెస్టులు చేయటము, ఆ సంఘటనలో పాల్గొన్నటువంటి వాళ్ళపైన చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎవరు వెళ్ళినా కూడా అరెస్ట్ చేసేస్తున్నారండి. ఓన్లీ కరెంట్ తీయడం, నెట్ తీయడమే కాకుండా సహజంగా అంటే ఆ ఇష్యూని మరింత సెన్సిటైజ్ చేయొద్దనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం చేసేటటువంటి ఆ చర్యల్ని మనం తప్పుపట్టలేం. కానీ బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు 50 మంది రైతుల్ని అరెస్ట్ చేశారనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి గారిని మార్నింగ్ అరెస్ట్ చేశారనే వార్తలు వస్తున్నాయి. అట్లా అరెస్ట్ చేస్తే పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ ఈ కేసుతో సంబంధం లేనటువంటి వాళ్ళని, ఆందోళన చేస్తున్నటువంటి రైతులని, వాళ్ళని అరెస్ట్ చేయడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. మొత్తంగా సమస్య చుట్టూ రాజకీయాలు తిప్పారనేటటువంటిది ఒకటి అర్థమవుతుందండి. ఇప్పుడు అక్కడ భూ నిర్వాసితులు లేకపోతే ఫార్మా ఫ్యాక్టరీలు రావటం వల్ల నష్టపోతున్నటువంటి గ్రామాలు, నష్టపోతున్నటువంటి 800 మంది రైతులు ఉన్నారు అక్కడ. అంటే ఈ ఫ్యాక్టరీ వల్ల, ఈ ఫార్మా ఇండస్ట్రీస్ రావటం వల్ల ఒక నష్టం జరిగేటటువంటి రైతుల సంఖ్య 800 మంది రైతులు ఉన్నారు. బట్ 800 మంది రైతులతోటి ప్రభుత్వం నెగోషియేట్ చేయలేదా? వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం దగ్గర శక్తి లేదా? ప్రభుత్వం దగ్గర మార్గాలు లేవా? బట్ కాకపోతే అప్రోచ్ ఏంటనేది, అంటే ప్రభుత్వం ఆఫర్ చేస్తున్నటువంటి ప్యాకేజ్ ఏంటది అనేది ఒక సమస్య అయితే, ఒకవేళ ఆ ప్యాకేజ్ నచ్చకపోతే వాళ్ళని సంప్రదింపుల ద్వారా వాళ్ళని ఒప్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. బట్ దాన్ని కూడా రాజకీయం చేసేసి ఒక గందరగోళాన్ని సృష్టించాల్సినటువంటి సందర్భాన్ని అయితే రాజకీయ పక్షాలు తీసుకోవద్దు అనేది నా అభిప్రాయం. ముఖ్యంగా అది కొడంగల్ ఈజ్ వన్ సెన్సిటివ్ ప్లేస్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహించేటటువంటి నియోజకవర్గం కాబట్టి అక్కడ ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నమవుతే అది ప్రభుత్వానికి మంచిది కాదు. కాబట్టి ప్రభుత్వం ఓ ప్రతిష్టాత్మకంగా తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ రాజకీయ పక్షాలు ఏమనుకుంటాయి, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే మిగతా చోట్ల యథచ్ఛేదిగా చేయగలుగుతారు కదా అనేటటువంటిది ఆలోచన ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి అని అంటే పొలిటికల్ మోటివేషన్ ఎంత ఈ దాడిలో అనేది ఒకటి. అసలు విషయం పక్కకు పోయిందండి. యాక్చువల్గా ఏంటి అంటే సమస్య భూ నిర్వాసితులు, రైతులు, అక్కడ పొల్యూట్ అయ్యేటటువంటి వాతావరణం, ఇదంతా పక్కకు పోయి ఇప్పుడు ముందుకు వచ్చింది ఏంటది, పార్టీలు వాళ్ళ మధ్య ఉన్నటువంటి రాజకీయ వైషమ్యాలు, వైరుధ్యాలు. ఈ దాడి కేసులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, రాజకీయ ప్రమేయం ఎంత అనేటటువంటి విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో సురేష్ కేంద్రంగా ఇవాళ మొత్తం, పట్నం నరేందర్ రెడ్డి కేంద్రంగా ఇవాళ మొత్తం కార్యక్రమం నడుస్తుంది. ఇది బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ గా మోటివేట్ చేసి కార్యక్రమాన్ని చేసింది అనేటటువంటి ఒక ప్రొజెక్షన్ బయటకు వస్తే మరి నిర్వాసితుల పరిస్థితి ఏమవుతుంది రేపొద్దున? ప్రభుత్వము అసలు యాక్చువల్ గా మనం న్యాయం చేయాల్సింది అక్కడ భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళకి, నిర్వాసితులకు, లేకపోతే ఆ ఫ్యాక్టరీలు పెట్టాలా వద్దా అనేది. ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పినట్టు గుర్తుంది, నిజంగా అది అంత పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిశ్రమలు అయితే మేము వెనక్కి తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటాం అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా చెప్పారు. అంటే ప్రభుత్వం దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి. అంటే రైతులు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ కానీ, లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రభుత్వంతో నెగోషియేట్ చేయడానికి డోర్స్ ఓపెన్ గా ఉన్నాయి. బట్ ఆ ప్రక్రియ చేస్తే అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు కొంత న్యాయం జరుగుతుంది.
బట్ అట్లా కాకుండా దీన్ని పొలిటికల్ చేస్తే ఏమవుతుందంటే ప్రభుత్వానికి కూడా జిడ్డుకు వెళ్తుంది, ప్రభుత్వం కూడా కొంత నిర్వాసితుల పక్షాన చేయకపోవడం వల్ల నిర్వాసితులకు అల్టిమేట్ గా నష్టం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక సెన్సిటివ్ విషయాన్ని పొలిటికలైజేషన్ చేయకుండా సమస్య పరిష్కారానికి ఉన్నటువంటి అన్ని మార్గాలను పార్టీలు వెతకాలా, ప్రతిపక్షాలు వెతకాలా, ముఖ్యంగా ప్రభుత్వం కూడా వెతకాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అక్కడ రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది ఏంటది? ఒకటి, వాళ్ళ భూమి ఇవ్వటానికి సిద్ధపడట్లేదు. ఎందుకు? భూమి అనేది వాళ్ళకు ఉపాధి కాబట్టి. భూమి పోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? కాబట్టి ప్రభుత్వం ఒక ఆప్షన్ ఏమిచ్చిందంటే ఇంటికో ఉద్యోగం ఇస్తాము ఫార్మా కంపెనీలో అనేటటువంటి ఒక ప్రతిపాదనతో వచ్చింది. ఒకవేళ అది కూడా నచ్చకపోతే మార్కెట్ వాల్యూ ఇంత, ఇప్పుడు 2013 భూసేకరణ చట్టం వచ్చిన తర్వాత కొంత భూ నిర్వాసితులకు న్యాయం జరుగుతుంది. అంతకు ముందు అయితే మరీ దారుణంగా, అంటే మార్కెట్ వాల్యూ అంటే ప్రభుత్వం కట్టిన మార్కెట్ వాల్యూకే భూమికి విలువ కట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు వాస్తవమైనటువంటి మార్కెట్ వాల్యూ ఎంత ఉందండి? ఇప్పుడు అక్కడ ఒక ఎకరానికి 30 లక్షల రూపాయలు ఉంది అని అంటే ప్రభుత్వం కూడా ఇంకొంత ముందుకు వచ్చి 10 లక్షల రూపాయల కాంపన్సేషన్ కాకుండా దాన్ని పెంచాల్సిన అవసరం ఉంటుంది. 15 లక్షలకో 20 లక్షలకో పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు పోలవరం ముంపు ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళకి R&R ప్యాకేజ్ కింద ప్రభుత్వం చాలా ముందుకు వచ్చి ఒక పెద్ద ప్యాకేజ్ ఇచ్చింది వాళ్ళకి. కాబట్టి అంత సింపుల్ కాదండి. వాళ్ళ మూసి ప్రక్షాళన విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులను తరలించడానికి అంత సింపుల్ కాదు. అక్కడ నిర్వాసితులు ప్రభుత్వం పైన వ్యతిరేకత రావటం వల్లనే కదా అక్కడ పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయింది. కాబట్టి ఇవి జరగక ముందే ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలా. ఇవి జరగక ముందే నిర్వాసితుల పక్షాన ఒక మంచి ప్యాకేజ్ తో ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది. గవర్నమెంట్ ఈజ్ అల్టిమేట్ కదా. అంటే తప్పు జరిగినా ఒప్పు జరిగినా చిట్ట చివరకు బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వాలే. సరే, దాంట్లో రాజకీయం ఎంత ఇమిడి ఉన్నా, బట్ ఈ కేసులో కూడా లగచర్ల విషయంలో కూడా చిట్ట చివరిగా అంతిమంగా ఇంటర్వెన్ అవ్వాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వాందే కదా. ఒప్పించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వాందే కదా. కాబట్టి అక్కడ పరిశ్రమ రావాల్సిన అవసరం ఏంది? పరిశ్రమ వస్తే ఆ ప్రాంతానికి జరిగేటటువంటి లాభం ఏంటది, నష్టం అవన్నీ ప్రజలకు అర్థమయ్యేటట్టు అక్కడ రైతులకు, ఆందోళన చేస్తున్న రైతులకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అంతే కదా. ప్రభుత్వమే చేయాల్సిన బాధ్యత అంతా కూడా ప్రభుత్వాందే. నిర్వాసితులను ఒప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. ఆ ప్యాకేజ్ నచ్చకపోతే ప్యాకేజీని మార్చి వాళ్ళని ఒప్పించేటటువంటి. ఇంకొకటి, ఒక అభిప్రాయం ఏమొస్తుందంటే ఈ మధ్య కాలంలో భూమి ఇచ్చేటటువంటి అభిప్రాయం కూడా వస్తుంది. ఇక్కడ భూమి కోల్పోతున్నటువంటి నిర్వాసితులకు మరొక చోట ఏదన్నా భూమి ఇచ్చేటటువంటి అవకాశం ఉంటే భూమి ఇవ్వాలి. అంటే ప్రభుత్వము భూమి సేకరణ చేయటం పెద్ద కష్టం అవుతుంది ఆ ప్రభుత్వానికి. ఇక్కడ మాకు మామునూరు ఎయిర్పోర్ట్ వస్తుంది వరంగల్లో, దీనికి 251 ఎకరాల భూమిని సేకరించాల్సినటువంటి బాధ్యత ఉంది. రైతులు ముందుకు వస్తున్నారు. రైతులు ముందుకు వచ్చి మేము భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ప్రభుత్వము మాకు ఇస్తున్నటువంటి ప్యాకేజీ సరైనటువంటి ప్యాకేజ్ కాదు, మా ప్రయోజనాలను కూడా కాపాడాలనేటటువంటి ఒక అభ్యంతరాలు, ఒక అపీల్స్ ప్రభుత్వం ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వము సానుకూలంగా భూమి కోల్పోతున్నటువంటి బాధితుల పక్షాన ఒక మంచి ప్యాకేజ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. బట్ ఇక్కడ లగచర్లలో కూడా ఆందోళన చేస్తున్నటువంటి రైతుల పక్షాన రైతుల అభ్యంతరాలను తీర్చేటటువంటి ప్రయత్నం చేయాలా. ఆ ప్రయత్నంలో భాగంగానే బహిరంగ విచారణ జరుగుతుంది. ఆ బహిరంగ విచారణని రాజకీయ కోణంలో మలచటమే దుర్మార్గమైనటువంటి చర్య. నిరసన ఎంతైనా చెప్పాలా ప్రజాస్వామ్యంలో, బట్ దాడి చేయటం అనేది అది ఆహ్వానించదగినటువంటి పరిణామం కాదు. ఆ తప్పు అక్కడ జరిగిపోయింది. బట్ ఆ తప్పు ఎవరు చేసినా నిర్వాసితులకు నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా అక్కడ రాజకీయాలకు తావు లేకుండా నిర్వాసితులకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దాడిలో గనక రాజకీయ ప్రమేయం ఉంటే దాడికి పాల్పడినటువంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దు. ఎక్కడో బీహార్ లో చూసాం మనం, మేడం ఒక్క నిమిషం, ఎక్కడో బీహార్ లో చూసాం, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కృష్ణయ్య గారిని అక్కడ చంపేశారు అనేటటువంటి సంఘటన చూసాం. బట్ ఇక్కడ ఉద్యోగ సంఘాలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగులు తమ విధి నిర్వహణలో భాగంగా ఈ కార్యక్రమాలు చేస్తారు, కానీ ఇట్లాంటి వాళ్ళపైన ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అధికారంలో ఉన్న కలెక్టర్ పైన కూడా దాడి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నామంటే బట్ ఇది ఖచ్చితంగా శాంతి భద్రతల కోణంలో చూడాల్సినటువంటి అంశంగానే ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తుంది. బట్ అంత దూరం తీసుకొస్తే నిర్వాసితులకే కదా నష్టం జరిగేది. రాజకీయాలు ఎట్లున్నా ఇందిరా గారితో మాట్లాడదాం. సో మా ప్రాణాలైనా ఇస్తాం కానీ మా భూములు ఇవ్వం, మాకు ఈ కంపెనీలు వద్దు మహాప్రభు అని చెప్పేసి మా భూములు మాకు ఉంచండి అని చెప్పేసి 5 గ్రామాల ప్రజలు తీర్మానం చేసుకున్నారు, ఏకగ్రీవంగా తీర్మానం చేసి చెప్పారు. అంటే ప్రభుత్వం ఇంత మండు పట్టుదలకి ఎందుకు పోతుంది? అంటే మీకు వేరే ఆప్షన్ లేదా? వేరే చోట పెట్టే ఆప్షన్ లేదా? ఎందుకు ఇక్కడే అని చెప్పేసి అంత మంకుపడుతూ ఉంది? వాళ్ళు గత సంవత్సర కాలం నుంచి దగ్గర సంవత్సర కాలం నుంచి నిరసన తెలియజేస్తున్నారు. మీరు ఏ విధంగా వాళ్ళని అప్రోచ్ చేసే ప్రయత్నం ఎందుకు చేయలేకపోయారు?
శోభన గారు, ఇప్పుడు ఇందిరా శోభన్ గారు. ఫస్ట్ ఆఫ్ ఏంటంటే భూమి అన్నది సెంటిమెంట్ ఎవరికైనా, అక్కడ ప్రతి ఒక్కరికి కూడా, అది మెట్ట భూమి అయి ఉండొచ్చు, సారవంతమైన భూమి అయి ఉండొచ్చు, ఏదైనా కూడా రైతుకి అదొక సెంటిమెంట్ గా ఫీల్ అవుతాడు. Yes. ఈ రోజు నా భూమి ఇది కాదు పోయింది అని అనుకుంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో భూముల రేట్లు విపరీతంగా పెరిగి ఉన్నాయి. సో ఈ సందర్భంగా భూమి కోల్పోతే నేను నెక్స్ట్ ఏం చేసుకోవాలి అనేది తన ఒక అభరిత భావనలో రైతు ఉంటాడు, అది న్యాచురల్. బట్ కొడంగల్ ఏరియాలో మీరు గమనించినట్లయితే అక్కడ సారవంతమైన భూముల కన్నా కూడా, అంటే అక్కడ వాటర్ సోర్స్ చాలా తక్కువగా ఉంటుంది, డ్రాట్ ఏరియా చాలా వరకు కొడంగల్ గానీ నారాయణపేట గానీ. ఎందుకంటే నేను ఆ జిల్లా ఆడబిడ్డను కాబట్టి నాకు ఐడియా ఉంది, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. సో ఒక డ్రాట్ ఏరియాలో ఉన్నటువంటి దానికి ఒక ఫార్మా అంటే క్లస్టర్స్ వచ్చినట్లయితే ఆటోమేటిక్ గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. సో ముఖ్యమంత్రి ఇలాకా అంటే ఇంకా కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటది. అవసరమైనప్పుడు ఇంకా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చైనా సరే ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి రైతులని, ప్రజలని సాటిస్ఫై చేయడానికి ఆయన ప్రయత్నం 100% చేస్తారు. అదే కదా, స్వయంగా ముఖ్యమంత్రి ఇలాకాలోనే మీరు రైతుల ముసుగులో ఉన్న బీఆర్ఎస్ నేతలు అంటున్నారు, స్వయంగా ముఖ్యమంత్రి ఇలాకాలోనే ముఖ్యమంత్రికి మనుషులు లేరా? ఒక మాట చెప్తాం, ఇప్పుడు జరిగినంత దాంట్లో కలెక్టర్ గారిని ఎందుకు పిలిచారు? పోలపల్లి గ్రామస్తులు, లగచర్ల గ్రామస్తులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడదామని కలెక్టర్ ను పిలిచారు. సంప్రదింపులు జరుగుతున్న సందర్భంలో పార్టీకి సంబంధించిన కార్యకర్త, ఆయనకు ఆ లోకల భూమి ఉండొచ్చు, కానీ చెయ్యి వేసుకునేంత స్థాయికి అతనికి ఎక్కడ ఆ మనోధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వెనక నుండి ఎవరో సపోర్ట్ చేస్తేనే ఆ పని చేసి ఉంటారు. ఒక కామన్ మ్యాన్ ఎప్పుడు ఆ పని చేయడండి, మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. కాబట్టి మనం పొలిటికల్ గా ఎవరి పార్టీ లైన్ లో వాళ్ళు డిఫైన్ చేసుకోవచ్చు, కానీ ఈ సమాజం దానిని అది ఏంటి అన్నది గమనిస్తుంది. ఇవాళ రాత్రి రైతులని అరెస్ట్ చేశారు అని అంటే, ఎస్ రైతులను అరెస్ట్ చేశారా లేకపోతే నిజంగా దాడికి పాల్పడి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చేశారా అన్నది మనకి ఇంకా పూర్తి విజువల్స్ డేటా అన్నది మనకి రాలే. ఇప్పుడు వేగంగా మనం మాట్లాడే ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఖమ్మం రైతులు మార్కెట్ కి వెళ్తే బేడీలేశారు, అది జగమెరిగిన సత్యం కదా, సమాజం చూసింది బేడీలేయంగా రైతులకి. కాబట్టి అది ఈ రోజు వరకు కూడా ఆ గత ప్రభుత్వము ఆ అపవాదు పాలు అవుతూ మాట్లాడుతూనే ఉన్నాం మనం ప్రతిసారి. సో పట్నం నరేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కీలకంగా ఇక్కడ రోల్ ప్లే చేశాడు. ఎందుకు రోల్ ప్లే చేశాడంటే నేను తెలియజేస్తాను మీకు. ఇక్కడ రాజకీయ కోణం ఎందుకు వచ్చిందంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కులగణన అనేది నడుస్తుంది, ఇది దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు రాబోతుంది, ఇది రావద్దు ఒకటో కుట్ర. రెండోది కేటీఆర్ గారి పైన పూర్తి స్కామ్ కూరుకుపోయి ఇవాళ ఆయన పేరును ఒకదాని తర్వాత ఒకటి వచ్చే పరిస్థితి ఉంది. సో అది ఏమంటారు, అమయ్ కుమార్ చేసేటువంటి ల్యాండ్ కేసులు అయిండొచ్చు, ఇవాళ మన ఏమంటారు ఈ రేస్ అయిండొచ్చు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఉన్నాయి 1 by 1 ఆ చిక్కుముడులు ఉన్నారు. కాబట్టి వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఈ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి. పొద్దున్నే ఎవరు మాట్లాడుతున్నారు? ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, అలాగే ఇవాళ పొంగులేటి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు, కోమటిరెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఇట్లా మా మంత్రులు మంత్రులు మాట్లాడుతున్నారు. సో మాట్లాడే మంత్రులని టార్గెట్ చేయాలి, ఇవన్నీ బద్నాం చేయాలి, బ్లేమ్ చేయాలి ఈ ప్రభుత్వాన్ని అన్నదానికి వాళ్ళు పూనుకున్నారు. దీనిలోని భాగంగానే ఇది. ఇవాళ అంత ముందుకు హైదరాబాద్ లో కూడా ల్యాండ్ ఆర్డర్ ప్రాపర్ గా లేదని పెద్ద ఎత్తున ఒక దాడికి పాల్పడితే ఈ ప్రభుత్వం ఇమ్మీడియట్ గా సెక్షన్ ఏమంటారు 143 సెక్షన్ పెట్టింది. ఎందుకు పెట్టింది? ల్యాండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయాలంటే అది తీసుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం మీరు గమనించినట్లయితే సెక్షన్ 30A అన్నది ప్రతి దగ్గరలో అమలు చేశారు. వాళ్ళు ఎందుకు చేశారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎప్పుడు కూడా సెక్షన్ అమల్లో లేదు, బట్ వీళ్ళు అమల్లో చేశారు. ఎందుకు అమలు చేశారు? ఎవరు ఎక్కడికి పోవద్దు, ఎవరు ఏది ప్రొటెస్ట్ చేయొద్దు, వాళ్ళ నిరసన తెలుపొద్దు. మేము అలా లేదే, ఇవాళ ప్రజలు నిరసన తెలపమంటున్నాము. మీకు సమస్య ఉంటే నిరసన తెలపండి, ఇవాళ యువతకి మీకు సమస్య వస్తే నిరసన తెలపండి, మేము కేసులు పెట్టమని చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఇంతకన్నా ఉదార స్వభావం ఉంటుందండి? సో ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన అంటే అదే కదా దానికి నిదర్శనము. సో అక్కడో ఇక్కడో ఎవరైనా వెనక ఉండి కుట్రపూరిత రాజకీయాలు చేసినప్పుడు తప్పకుండా వాళ్ళు శిక్షకు అర్హులు అవుతారు. మీరు ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన అంటారు, బీఆర్ఎస్ వాళ్ళేమో ఇది ఎమర్జెన్సీ పాలన అంటున్నారు. ఎమర్జెన్సీ ఎట్లా ఎమర్జెన్సీ అవుతుంది? ఒక రైతు పక్షాన రైతు కోసం మాట్లాడడానికి కలెక్టర్ పోతే కలెక్టర్ పైన దాడి చేయడాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? మరి ఒప్పుకుంటారా? బీజేపీ బీఆర్ఎస్ దీన్ని సమర్థిస్తున్నారని అడుగుతున్నాను. దాని గురించి మాట్లాడుతుంది మీరే. ఎట్లా దోషం చేస్తే గత ప్రభుత్వంలో భూసేకరణకు సంబంధించి మల్లన్న సాగర్ లో ఉండొచ్చు, ఇవాళ ఏంటి ఇదే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఏరియాల్లో కూడా చాలా దగ్గరలో వాళ్ళ ఏమంటారు కేసు లాఠీ చార్జ్ చేసినటువంటి ఘటన ఉన్నది. సో అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మీరు చేసినటువంటి పాలనలో ఈ ప్రభుత్వం అలా చేయడానికి సిద్ధంగా లేదు. సామరస్యంగా ఇప్పుడు కలెక్టర్ గారిని పంపిస్తూ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. ఏమని?
వాళ్ళకి ఏమంటారు 2013 యాక్ట్ ప్రకారంగా బెటర్ గా ఉండేటువంటి ప్యాకేజీ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు. ఒకవేళ కంపెనీలు వచ్చే కంపెనీలో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అనిపిస్తే వాటి విషయంలో కూడా పునర్పరిశీలన చేయండి. సో ఒక ప్రజల నుంచి వచ్చిన నాయకుడు అండి రేవంత్ రెడ్డి. వేగంగా ఏమంటారు అయ్య పేరు అమ్మ పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చి పదవులు అనుభవించినటువంటి పరిస్థితి కాదన్నది గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సారీ, మళ్ళీ యాదవ్ గారు. నష్టపోతున్న రైతులు రోడ్డు మీదకి వస్తే జైలుకు పంపిస్తామని అంటారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతామని అంటారు. అంటే ఇక అధికారం వచ్చింది అటు జనాల్ని ఇటు ప్రతిపక్షం వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. పోరాటం మాకు కొత్త కాదు, మేమేం పోరాటం అంటున్నారు కదా, మేము సవ్యంగానే చేద్దాం అనుకుంటున్నాం, కాకపోతే బీఆర్ఎస్ నేతలు వెనకుండి రైతులను రెచ్చగొట్టారు అనేది కాంగ్రెస్ వాదన. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక కామెంట్లలో ప్రజల్ని ఎవరు పోయి చేస్తున్నారండి? మన రేవంత్ రెడ్డి గారు మామూలుగా మా నల్గొండ జిల్లాలోనే మూసీ పేరు మీద పాదయాత్ర పెట్టుకోవాలనుకున్నాడు. ఒక రోజు ముందు రోజే పాదయాత్ర వద్దయ్య బాబు దండం పెడుతూ నువ్వు రాకు, నువ్వు చేసింది చాలు అని చెప్పి రైతులే స్వచ్ఛందంగా బయటకు వచ్చి చేసిర్రు. తెల్లారిపోతే కార్యకర్తలతోనూ పోయి చేసిండు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ సామాన్యులు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి పునరాలోచించుకోండి. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలలో విఫలమయ్యారు, వైఫల్యం చెందారు. దాని గురించి ప్రజలు ఇవాళ ఆందోళన అన్ని వర్గాల వాళ్ళు చెందుతున్న విషయాన్ని అర్థం చేసుకోండి. మీకు అధికారం దేనికోసం ఇచ్చారు? మేము చేయలేని మీరు ఇంకా అదనంగా చేస్తామని చెప్పేసి ఇచ్చిన హామీ మేరకు వాళ్ళకి అదనంగా లాభపడతారు కదా అనే ఉద్దేశంతో చేసిరు. అవి ఎంతవరకు చేసిరు? ఆ రోజు అన్నది ఏంది, ఈ రోజు జరుగుతున్నది ఏంది? వీటి మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతాం, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద బురద చల్లుతాం, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద అబండాలు వేస్తాం, మా దగ్గర చట్టాలు ఉన్నాయి కాబట్టి కేసులు పెడతాం, జైల్లోకి పంపిస్తామని అంటే ఎంతమందిని జైల్లోకి పంపిస్తారండి? ఎంతమంది మీద కేసులు పెడతారండి? న్యాయస్థానం అనేది ఒకటి ఉంది కదా. ఇవాళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో ఎన్నింటిని మామూలుగా న్యాయస్థానం సంబంధించింది, న్యాయస్థానంగానే ప్రవర్తిస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఇవాళ మీకు ఏదో అధికారం ఉందని చెప్పేసి అటు ప్రజల మీద ఇటు ప్రతిపక్షాల మీద ఉక్కుపాదం మోపుదాం అనే ప్రయత్నం కాకుండా ఉన్న వాస్తవాన్ని ఆలోచించండి. ఇవాళ అక్కడ మామూలుగా కొడంగల్లో నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారి మీద కేసు అని అంటే కార్యకర్తలు మాట్లాడతారు. ఇవాళ సురేష్ మాట్లాడిన ఫోన్లు కూడా ఏంటిది ఏం సంగతి అనేది ఒకవేళ డేటా ఉంటే మీరు తీయండి. ఎన్నిసార్లు ఫోన్లు వచ్చినాయి కాదు, అలా ఏం మాట్లాడేది అనేది కూడా ముఖ్యం కదా. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తే కాల్ డేటా ఆధారంగానే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అదే కాల్ డేటా ఆధారంగా ఒకవేళ కేటీఆర్ కూడా అరెస్ట్ చేస్తే మీరేం చెప్తారు ప్రజలకి? ఇప్పుడు కక్షపూరితంగా ఒకవేళ మీకు అవకాశం ఉంది కదా కేసులు బనాయించి అరెస్ట్ చేస్తాం, జైల్లో పంపిస్తామంటే పంపించండి, మేము సిద్ధంగానే ఉన్నామని అంటున్నాం. ఇవాళ నేను కూడా పొద్దున పేపర్ చూసిన దాకా నాకు తెలియదు ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు నోటీస్ అని చెప్పేసి ఏదో మామూలుగా ఫోన్లో నాకు ఇంతవరకు ఏం రాలేదనుకోండి, పేపర్లో చూసిన. అంటే ఎవరు ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండి ప్రశ్నలు వేస్తే వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీద ఏదో ఒకటి ముందైతే కేసు పెడితే తర్వాత పరిష్కారం అయినప్పుడు తర్వాత అయినప్పుడే కదా, మామూలుగా అది తేలినప్పుడు కదా ముందైతే కేసు పెట్టే అధికారం మాకుంది కానీ కేసులు పెట్టుకుంటూ పోతా అంటే ఎట్లా? అక్రమంగా ఇక ప్రశ్నించే ప్రతి ఒక్కళ్ళని అక్రమంగా లోపలికి నెట్టేస్తామనే ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం ప్రయాణం చేస్తే రేపు అది ప్రజాస్వామ్యం అవుతుందా నియంతృత్వం అవుతుందా ఆలోచించుకోవాల్సింది వాళ్ళే. శ్రీనివాస్ గారు, సో ఇరు పార్టీల వాదన విన్నారు. సో ఫైనల్ గా మీ స్టాండ్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఒకవేళ ఆల్రెడీ పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, విచారణ సాగిస్తున్నారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది చెప్తున్నారు. ఇన్ కేస్ అదే కాల్ డేటా ఆధారంగా కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ప్రజలకు వీళ్ళు చెప్పే సమాధానం ఎలా, అంటే ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారంటారు? ఉసిగోల్పే విషయంలో ఎవరైనా మాట్లాడి ఉంటే నిజంగా కూడా రెచ్చగొట్టి ఉంటే డెఫినెట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది. చట్టం అంటే అందరికి భక్తి ఉండాలి, భయం ఉండాలి తప్ప ఇష్టారాధన చేస్తా చట్టం నా చేతుల్లో తీసుకొని డిస్టర్బ్ చేస్తాను అని అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. భయం ఏ ప్రభుత్వానికి తలొప్పి ఇవన్నీ ఇటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి అంతకన్నా ముందు కూడాను నేను ఫస్ట్ అయితే కోరేది ఆ రైతుల్ని ఎవరిని ఆ నాయకులందరినీ కూడా ఇబ్బంది పెట్టదు, కేసులు పెట్టి హరాజ్ చేసి తింపదు. ఇవన్నీ కూడా సంవత్సరాల తరబడి తిరగాల్సి వస్తుంది వందల మంది చేయాలనుకుంటే. సోషల్ మీడియాలో కెమెరాల్లో సీసీ కెమెరా ఫుటేజ్ ఫోటో చూసేసి అరెస్ట్ చేస్తా అంటే కరెక్ట్ గా అక్కడ భూమి కూడా తప్ప మెయిన్ కల్ప్రిట్ ఎవరైనా ఉంటే వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి. ఇక నేను ఇవాళ ట్విట్టర్ లో చూశాను కేటీఆర్ ఇంకా రెచ్చగొడుతూనే మాట్లాడుతుంది. తప్పదు, కేటీఆర్ గారు కూడా అట్లా మాట్లాడారు. డెఫినెట్ గా ప్రభుత్వం పునరాలోచించండి, అక్కడ ఇబ్బంది అవుతుంది. లేదా మోర్ అట్రాక్టివ్ ఆఫర్ ఇవ్వండి, మీరు
మోర్ ఆఫ్ అట్లటు ఇవాళ 1,00,000 2 లక్షలు ఉంటుంది మార్కెట్ వాల్యూ కార్డ్ వాల్యూ అక్కడ ల్యాండ్ ది రియల్ గా అక్కడ నడుస్తున్నాయి 20 లక్షలు 30 లక్షలు ఉంటే దానికి 4 టైమ్స్ ఇవ్వాలి గ్రామీణ ప్రాంతాలు, అర్బన్ అయితే 2 టైమ్స్ ఇవ్వాలి. ఈ అవన్నీ ప్యాకేజెస్ ఉంటాయి ఇంక్లూజివ్. ఇవన్నీ ఏమి లేకుండా క్లారిటీ లేకుండా నా ఊర్లో నేను పెట్టింది సక్సెస్ కావాలి, మా వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ రావాలి, లేకుంటే ఇండస్ట్రీ రావాలి, నాకు పేరు రావాలి అనుకుని జిద్దికి పోయి ఇబ్బంది పెడతాంటే కష్టమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఎలా ట్యాకిల్ చేయాలి ఆ విషయంలో ఆలోచించి ముందుకు పోవాలి. లేదు వీలైతే ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చూసుకోలేదు. సర్కార్ ఒక భూములో 50-60 ఎకరాలు మాత్రం సర్కారు ఉండి మిగతా అంతా కూడా ప్రైవేట్ ల్యాండ్లు పెడతా, మళ్ళా గరీబోళ్లకు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన ల్యాండ్స్ కూడా తీసేసుకుంటా ఆ పేరు మీద అంటే ఎవరికైనా బాధిస్తారు. అందుకోసమే ప్రభుత్వం భూముల్లో పెట్టే ప్రయత్నం చేయండి. ఇబ్బంది లేకుండా, ప్రెస్టేజ్ కు పోకుండా, ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా, పరిశ్రమ చేయకుండా చేసే ఆలోచన